హలో గైస్, వెల్కమ్ టు ప్రైమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఈ సెలబ్రేషన్ సందర్భంగా మనమైతే ఫుడ్ అయితే డొనేట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కడంటే మన బాల్నా టు షాద్నగర్ హైవే పైన అయితే తినలేని పరిస్థితి ఉన్న వాళ్ళకైతే ఫుడ్ అయితే చేసి ప్యాక్ చేసి వారి దగ్గరికి అయితే వెళ్ళి ఇద్దామని డిసిషన్ అయితే తీసుకున్నాను. మొన్న వీడియోలో కూడా చెప్పిన అనమాట. 1K సెలబ్రేషన్స్లో వీడియో అయితే తీసిన, అందుకని బాల్నగర్ అయితే వెళ్తున్నాను చికెన్ తీసుకురావడానికి. గైస్, చికెన్ అయితే తీసుకున్నాను, ఒక 3.5 kgs అయితే తీసుకున్నాను అనమాట. ఒక 20 మెంబర్స్కి సరిపడా చికెన్ కూడా తీసుకొని కట్ చేపిస్తున్నాను. చూడండి, చిన్న చిన్న అయితే కట్ చేపిస్తున్నాను, కర్రీ పర్పస్ అనమాట. చికెన్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళే దారిలో మన ప్యాకింగ్కి సంబంధించిన సామాన్లు కూడా అండ్ చిన్న చిన్న ఇంకేమైనా ఉంటే తీసుకొని అయితే వెళ్తామన్నమాట. ఇస్తరాకులు అయితే ఒక 20 to 25 తీసుకున్నాము. అండ్ ప్యాకింగ్ చేసేటివి అండ్ దారం కూడా ప్యాక్ చేయాలి కదా, దారం కూడా ఉండాలి. ఇవైతే తీసుకోవడం అయితే జరిగింది షాప్లో. ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం అన్నమాట. హాయ్ గాయ్స్, ఈరోజు అన్నం అయితే పార్సల్ చేపిస్తున్నాం. మొన్న వీడియోలో చెప్పినా కదా, ఈ సండే కొద్దిగా చిన్న అన్నదాన కార్యక్రమం చేస్తామని. అందుకని రైస్ ప్లస్ చికెన్ కర్రీ అయితే చేయించినాం అనమాట. ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. కట్ చేయండి. రైస్ ఇప్పటికైతే ఒక 10 ప్యాకెట్లు అయినాయి, ఇంకా 10 అవుతుండొచ్చు. ఈ రైస్ ప్యాక్ చేసిన వెంబడే కర్రీ ప్యాక్ చేస్తాం. కర్రీ ప్లస్ పెరుగు ముందు బాలాకి అయితే వెళ్ళి అరటిపండు రిటర్న్ తీసుకుంటాం. ఒక్కొక్క పార్సల్ ఒక్కొక్క అరటిపండు అయితే తెస్తాము. అరటిపండు ప్లస్ వాటర్ బాటిల్స్ అయితే ముందర అయితే తీసుకుంటాము. తీసుకొని మన హైవే ఎక్కడ మన బాలా నుండి షాద్నగర్ వరకు హైవే వరకు ఎవరన్నా ఏం తినలేని వారు రోడ్డు పైన ఉండే వాళ్ళకైతే ఇస్తామన్నమాట. 11, 12, 20 వరకు అవుతుండొచ్చు మొత్తం ప్యాకెట్స్. రైస్ పెరుగు పార్సల్ చేస్తున్నాం. కర్రీస్ అయిపోయినాయి, రైస్ అయిపోయింది, పెరుగు ఒకటి అయితే అయిపోతుంది ఇక. ఫ్రెండ్స్, మొత్తం అయితే ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. ఇక కర్రీ ప్యాకెట్స్ రిటర్న్ చేస్తున్నాను, మన బస్సులు అయితే వేస్తున్నాను అనమాట. ఈ కర్రీస్ ప్లస్ పెరుగు ఒక సైడ్ అయితే పెట్టిన, అండ్ కింద వచ్చేసి మన రైస్ ప్యాకెట్స్ అయితే పెట్టేసిన. ఇక బయలుదేరడమే. మధ్యాహ్నం టైంలోనే తింటారనమాట, మేము తిన్నా. అందుకని 12:30కి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి. ఇది మన ఈ హైవేకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే పెడుతున్నాం. మధ్యలో సీట్లు అయితే మొత్తం అయితే జమ చేస్తున్నా. ఇక ముందల సైడ్లో అయితే మా వాళ్ళు కూర్చుంటారు. ప్లేట్స్ మొత్తం అయితే ఓకే అయిపోయినాయి, బయలుదేరాలి. పోదామా దానాడు. గైస్, బయలుదేరినాము. బాల్నగర్ నుండి మన షాద్నగర్ వరకు అయితే వెళ్తాము. మధ్యలో ఎవరు మనకు అనిపిస్తే రోడ్ల పైన అయినా సరే, పక్కలకి వెళ్ళైనా సరే మన అన్నం కూడా మొత్తం ప్రతిదీ పంచుతాం అన్నమాట. గైస్, ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొస్తున్నాను మా తమ్ముడు అయితే. ఒక 20 అయితే తెప్పిస్తున్నాను. పార్సల్స్ అయితే మన 20 అయితే అయినాయి. అందుకనే
వాటర్ బాటిల్స్ ఒక 20, 22, 23 అయితే ఉన్నాయి. ఇవి ఇక అవతలకెళ్ళి అయితే పండ్లు గిటంగా తీసుకొస్తున్నాం వాడు. ఇది అరటి పండ్లు, ఒక్కొక్కటి అయితే మన పార్సల్లో ఒక్కొక్క అరటి పండు వాటర్. గైస్ పండ్లు గిటం తీసుకొచ్చినాం, అరటి పండ్లు ఒక్కొక్కటి ఇద్దామని. స్టార్ట్ అయితే అయినామన్నమాట మన బాలనగర్ నుండి. హైవేస్ పక్కకి అయితే చూసుకుంటూ అయితే మెల్లగా అయితే వెళ్తున్నాము. ఎవరన్నా కనిపిస్తే ఇవ్వాలి. గాయస్ అవతల అయితే ఒక అతను ఉన్నాడు, నడుచుకుంటూ పోతుండు. చూద్దాం, చూసి కనుక్కుందాం. ఆయన చూసి చేయిద్దాం పార్సల్. అక్కడికైతే పెట్టుకుందాం వెహికల్ పార్క్ చేసుకొని. అతను నడుచుకుంటూ అయితే వెళ్తున్నాడు అనమాట. మేమే మళ్ళీ అవతలకైతే యూటర్న్ అయితే చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ పోటీ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాడు. మళ్ళీ దూరం అవుతుంది అనేసి వెహికల్ అయితే మన టర్న్ చేసుకొని అయితే వెళ్తున్నాము. కానీ ముందే కనిపించిండు, కానీ ముందుకైతే వెళ్ళిపోతున్నాడు ఆ చెట్ల పక్కలకి అయితే నడుచుకుంటూ. రీసెంట్గా 2-3 సార్లు అయితే చూసినాం. ఇతనైతే ఇక్కడ సైడే ఉంటాడు, నడుచుకుంటూ అక్కడ ఇక్కడ నడుచుకుంటూ తిరుగుతుంటాడు. ఇక్కడ ఇట ఒక బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాడు ఒక అతను, ఆయన ఇటంగా ఇచ్చేసి వస్తా. గాయస్ మన హైవే మీద అయితే చాలా మంది అయితే పక్కలకెళ్ళి అయితే నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి ఫుడ్ దొరకక మన హోటల్స్ దగ్గర అక్కడిక్కడ అయితే బయట అంటే తీసుకుంటుంటారు అమౌంట్ కానీ ఇట్లా అడుకుంటుంటారు అనమాట. ఇప్పుడు తినే వాళ్ళకన్నా తినని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టినా బాగుంటుంది. అమౌంట్ పెట్టుకొని తినేటోళ్ళు ఇటంగా ఉంటారు, చేసి కష్టం చేసి తినేటోళ్ళు ఇటంగా ఉంటారు. కొందరు ఏంటంటే కష్టం అంటే చేయని గిటంగా అంత మతిస్థిమితం అనేది ఉండదు. వాళ్ళకు ఫుడ్ ఎట్లా ఏం తింటారో వాళ్ళకి కూడా అర్థం కాదు. అసలు వాళ్ళకు ఒక తక్కువ మీరు సాయం చేసినా చాలా మంచిది అన్నమాట. మీరు కూడా చుట్టుపక్కలకి వెళ్ళి ఉంటారు కదా, ఎవరైనా సరే ఊర్లో అయినా సరే రోడ్ల పైన అయినా సరే, ఇప్పుడు తినే స్తోమత ఉన్న వాళ్ళకన్నా లేని స్తోమత వాళ్ళకు పెడితే మనకు కూడా జర బాగుంటుంది అన్నమాట. అందుకని హైవే మీద అయితే చూస్తున్నాము. మనం కిరాయిలు కానీ అక్కడిక్కడ వెళ్తుంటాం కనబడుతుంటారు కాబట్టి నేనైతే ఈ డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మన రాయకల్ టోల్ గేట్ ముందర వచ్చేది. గైస్ మెల్ల చూసుకుంటూ అయితే దగ్గర అయితే మన రాయకల్ గేట్ అండ్ అన్నారం గేట్, షాద్ నగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ సైడ్ అయితే చూసుకుంటూ ఈ బస్ స్టాండ్లలో కూడా ఉంటారనమాట. అందుకని బస్ స్టాండ్ల దగ్గర మెల్ల వేసుకొని చూస్తున్నాము. తీసుకో. కరా అన్నం తింటావా? తినేసి ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎట్ సైడ్ ఉన్నారు? ఎక్కడ దిక్కున్నారు? గేట్ సైడ్. ఇక్కడ దిక్కు ఎవరన్నా ఉన్నారా? పెరుగు ఉంది, అరటిపండు ఉంది, రైస్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, తినేసి. ఇక్కడ ఇటా ఒక ఆమె ఉన్నట్టుంది, అక్కడ కూర్చుంది.
గైస్ ఇక్కడ ఒకటాంగా ఇద్దరు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. మన వెహికల్ అయితే సైడ్కి అయితే తీసుకుంటున్నాను. రైట్ సైడ్ తీసుకుంటారా? తిన్నారా? कर्नूल का है. वाइट राइस है, चिकन करी है. अच्छी बात. वो है उधर एक उधर बैठ के खाओ. अच्छा खाओ. हाँ खाता हूँ. अल्लाह ठीक है ना? हाँ अच्छी बात. अल्लाह बहुत देना तुम्हारा. अल्लाह बहुत देता. గైస్ మన కర్నూలు వెళ్ళే సైడ్ షాద్నగర్ బస్ స్టాండ్ కూడా ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అయితే ఉంటారనమాట ఇక్కడైతే. అంటే అప్పుడప్పుడు చూస్తుంటాము, అందుకని ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది బస్ స్టాండ్లో అయితే. అన్నం తిన్నావా? అన్నం తింటావా? తిన్నారా? అన్నం తిన్నావా? తింటావా? తీసుకొని రాపో. తీసుకురావాలా? తింటావా? నువ్వు తింటావా? తిన్నావా తాత? తీసుకురావాలనా? అరే 2 తీసుకురా. అన్నం తింటావా? రైస్ ప్యాకెట్ ఉంది. రా ఇతలకి రా. ఇతల काम क्या करता? कवर सुनता. किधर बेचता? कहीं भी, इधर भी राखी प्लेट में, वहाँ पे बेचता है. आप इधर दुकान. हाँ कितना कमाता डेली? 300-400. किधर रहता तुम फिर? मैं वो बाईपास चौरास्ता पर रहता हूँ. अनिल का दुकान है ना. और कोई भी है खाने वाला तुम्हारा लोग? खाने वाला तो था लेकिन वो तो चला गया. हाँ खाओ. राइस है, चिकन है, वो आम है, वो वाटर है. खाओ. खा के काम करो. ठीक है? ठीक है. గైస్ మన బుర్లా గేట్ దగ్గర అయితే ఒక అతను అయితే ఉన్నాడు. ఇది మన బాలనగర్ దాటిన తర్వాత వస్తుంది కదా బుర్లా గేట్. అక్కడైతే బయట అయితే కూర్చొని అయితే ఏదో తింటున్నాడు, ఏదో పూరి ఏదో సంథింగ్. రోడ్ల మీద అయితే చాలా అంటే చాలా ఉన్నారు. ఏటో చూసినా ఒక 2-3 కిలోమీటర్లకు ఉన్నారు. హలో అన్నం తింటావా? అన్నం రైస్ తింటావా? రైస్ తింటావా?
తిను మంచిగా. ఇక్కడ మన బాణాల దగ్గరలో కూడా ఒక అతను అయితే ఉన్నాడు అనమాట, లెఫ్ట్ సైడ్లో అగో బాటిల్ పట్టుకొని అయితే. కూర్చొని తిను, ఎక్కడ ఉంటాను పట్టుకొస్తుందా. ఇంకా ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు? రైస్ ఉంది, చికెన్ కర్రీ ఉంది. గైస్ ప్రతి ఒక్కరు అయితే తింటున్నారు ఇది మనం రైస్ ఇచ్చిన తర్వాత అయితే, అందుకని ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. తింటారా లేకపోతే ఏం చేస్తారా అనేసి. ప్రతి ఒక్కరు అయితే మనం ఇచ్చిన పార్సల్స్ అయితే తిన్నారన్నమాట. అందరూ అయితే తింటేనే కదా మనం ఇచ్చిన దానికైతే ఫలితం ఉంటుంది. కరా ఓ పెద్ద మనిషి, అన్నం తింటావా? రైస్ అన్నం తింటావా? తింటా సార్. ఎక్కడ ఉంటావు? ఇక్కడ బాలనాథ భవన్ మా తల్లి ఓకే. ఆ గుడికాడ ఉంటుంది సార్. ఎంతమంది ఉంటారు మీరు? ఒక్కనే ఉంది సార్. పోలేదు సార్, దిక్కుని పచ్చిగా తిను కూర్చొని మంచిదినా సరేనా? కూర్చొని బస్తిగా పెట్టుకుంటా సార్. ఓకే. ఇంకోటి అన్నం తింటావా? గైస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికైతే ఇచ్చేసినాం. ప్రతి ఒక్క ప్యాకెట్ అయితే తినలేని వారికి, లేని వారికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మన వీడియో ఇంతతో అయితే కంప్లీట్ అయింది. ఈ 1K కంప్లీట్ అయినందుకు ఈ సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.